ప్రైజ్ లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ఈ రోజు ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికి నా వందనాలు తెలియజేస్తున్నాను. మనం ప్రార్థనతో ఈ యొక్క మీటింగ్ ఆరంభించుకున్నాము. పరిశుద్ధులకు తండ్రి, కృపామయడ, జీవం గల దేవ, యేసు ప్రభా, నీకు ఎంతో వందాలైనా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా గొప్ప తండ్రి, మహాపరిశుద్ధులైన దేవ, నీకే స్తుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్నాయినా. ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారు. ఈ దినవంతా మీరు మాకు సహాయ కలిగిన్నారు, అనేక ప్రాంతాలు నడిపించినారు. వాటి అన్నిటిని బట్టి నీకు ఎంతో వందనాలు ప్రభావ. భయంకరమైన శోధనల నుంచి మమ్మల్ని తప్పించి నీ కృప మాకు అనుగ్రహించి మమ్మల్ని ఎంతగానో నిలబెట్టి బలపరిచిన గొప్ప దేవుడు తండ్రి, నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకుంటున్నాం. ఇక సాయంకాల సమయంలోనైనా నీకు సన్నిధికి మేము వచ్చినాం ప్రభా. మా జీవితాలు సరిచేయండి, మా హృదయాలు సరిచేయండి. ఓ ప్రభా, యథార్థతో పరిశుద్ధతో నిండు మనసుతో నేను సేవించి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిష్టం. మీ ఎందుకు భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ మేము చేయలాగానే సహాయపడమని ప్రార్థిష్టం. నా దేవా, నా తండ్రి, మీరు ఎంతో పరిశుద్ధులనైనా మీ యొక్క పరిశుద్ధత మేము కలిగి ఉండాలి. ప్రతి దశలో ఓ దేవా, కలవరిశిలో చూపించిన ప్రేమ వార్తలను సమృద్ధిగా కుమ్మరించి మీ మహిమతను నిలబెట్టుకున్నైనా ఆ ప్రేమ మేము అనేకులు ప్రకటించలాగినా అయినా రక్షణ సందేశం ద్వారా ప్రభావ ఈ ప్రేమను మేము చూపించే బిడ్డలుగా మేము ఉండాలా ప్రభావ. ఎందుకంటే ఈ లోకంలో అనేక చోట్ల ప్రభావ ప్రేమ కరువైపోయింది ప్రభావ, అనేకులు ప్రేమ చల్లారిపోయింది ప్రభావ. భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం ప్రభావ. కానీ మేము ప్రభావ ఆ ప్రేమను మేము మర్చిపోకుండా ఆ ప్రేమని ప్రకటించాలా. అలాంటి కృప మాకు అనుగ్రహించండి అయినా. మరోసారి ప్రభా నీకు సన్నిధికి మేము వస్తున్నాం ప్రభా. నా తండ్రి, మమ్మల్ని స్వీకరించండి ప్రభా. మీ నూతనమైన అభిషేకం మాకు దయచేయండి అయినా. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి అయినా. పాటల ద్వారా మహిళ పొందడం మీద పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయండి. నూతనంగా మమ్మల్ని అందరినీ అభిషేకించిన అయినా. ఈ ఆరాధన అంతట్లోనైనా మీరే ఆధిపత్యం నడిపించండి. పరిశుద్ధాత్మ దేవ, ఈ ఆకర్షిత నడిపించి ఇంకా రాలేదు ప్రభా. వీళ్ళందరినీ ప్రభా ఈ సన్నిధికి నడిపించమని ప్రార్థిస్తాం. ప్రతి ఆటంకపరుస్తున్న ప్రతి చీకటి శక్తులను ప్రతిశనం వేసుకున్నాము. ప్రతి ఒక్కరు ప్రభావ మీ సన్నిధిలో రావాలా ప్రభావ. అయినా మీ వాక్యం కొరకు మేము ఎదురు చూడాలా. మీ సన్నిధిలో ఈ రోజు మీరు మాతో మాట్లాడండి ప్రభావ. మమ్మల్ని బలపరచండి. ఈ అంత్య దినాల్లో మీరు ఆఖరి దినాల్లో మేము ఉంటున్నాం ప్రభావ. అయినా ప్రతి దశలోనైనా మేము బహు జాగ్రత్తగా మేము జీవించాలా. మరి విశేషంగా మీకు నీతి సత్యాన్ని మేము ప్రకటించాలా. అనేక చోట్ల అనేక ప్రాంతాలను అలాంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరూ నడిపించండి. ఈ మహిమార్తమే మమ్మల్ని అందరూ నిలబెట్టుకోమని ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ సాక్షి పెట్టుకొని మీ మహిమార్తమే నిలబెట్టుకుని ఈ ఆరాధన అంతట్లో మీరే అధిపతి దేవ మానవ ప్రభా. మీ ఆత్మ చేత ఈ ఆరాధన నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ఈరోజు ఒక ప్రార్థనాంశం ఉంది. చార్లెస్ మాలాకి అనే వ్యక్తికి బ్రదర్ కి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉన్నాడు. ఆ బ్రదర్ ని దేవుడు స్వస్థపరచాలని ప్రేయర్ చేయండి. స్వరాజ్ బ్రదర్, క్యాథరిన్ సిస్టర్ అండ్ రవి బ్రదర్ ప్రార్థిస్తారు. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. స్తోత్రం నైనా ప్రభా. ఏసే మా ప్రభా, నీ పాదంలోకి వేళ స్తోత్రాలు దేవా. ఏసే మా ప్రభా, ఈ సాయంకాల సమయంలో దేవాయస్మ మా సురక్షితంగా ఉంచి దేవాయస్ ప్రభా. నీ వాక్యంలో దేవా, నీ పాటల్లో దేవా మేము వచ్చిన దాన్ని బట్టి నీకు వందన స్తోత్రాలు దేవా. దేవా బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాను మా ప్రభా. మల్కమ్ బ్రదర్ దేవాయస్ మా ప్రభా, యాక్సిడెంట్ అయింది మా ప్రభా. ఏసు కృష్ణ గద్దిస్తున్న మా ప్రభా. ప్రతి ఒక్క చీకశక్తిని ఏసు కృష్ణ గద్దిస్తున్న మా ప్రభా. మీ యొక్క రక్తం పరీక్షించండి మా ప్రభా. దేవా ఎక్కడైతే గాయాలైనాయో దేవాయస్ మా ప్రభా, ప్రతి ఒక్కటి దేవాయస్ మా ప్రభా మాంటకు సాయం చేయండి మా ప్రభా. ప్రతి ఒక్క కాపుతలో దయచేయండి మా ప్రభా. ఆయన డ్రైవింగ్ లో ప్రతి ఒక్క దాంట్లో మీరే సాయం చేయండి మా ప్రభా. దాని నుంచి అరికల వరకు దేవాయస్ మా ప్రభా స్వస్థత దయచేయండి మా ప్రభా. ఏసు కృష్ణ గద్దిస్తున్న మా ప్రభా. ప్రతి ఒక్క చీకటి శక్తిని క్రీస్తున్న గద్దించండి మా ప్రభా. మీరే సాయం చేయండి మా ప్రభా. ప్రతి ఒక్క ఇళ్ళను ఆయనకు దయచేయండి మా ప్రభా. ఆయన అనుకున్నదంతా సఫలం అవటకు సాయం చేయండి దేవా. నీ యొక్క రక్షణ భాగ్యంలో నడిచి దేవాయస్ మా ప్రభు నేను స్తుతించే భాగ్యంలో దయచేయండి మా ప్రభు. ప్రతి ఒక్క చిన్న కృష్ణ గద్దిస్తారని త్వరగా కృష్ణ వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థిస్తాము. స్తోత్రమైన పరిశుద్ధుడ జీవంగల తండ్రి, నీకే వందనం స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన. నా ప్రభు నా తండ్రి నీకు స్తోత్రం. ఆ చిన్న బాబును ముట్టడి తాకండి దేవా. సంపూర్ణంగా స్వస్థత దయచేయండి తండ్రి. యేసు నామంలో దేవా ఎక్కడైతే గాయంతో బాధపడుతుండో ప్రభా, ఐసు నుంచి బయటికి రావాలా. దురాత్మ దగ్గర దయ్యాల చీకటిని గర్తించండి తండ్రి. నీకు వందనాలు. కుటుంబ యేసుప్రభ అద్భుతాలు రాజక జరిగించండి దేవా. ఆ బిడ్డకు యేసుప్రభ సంపూర్ణంగా స్వస్థత విడుదల దయచేయండి. యేసుప్రభ నీకే వందనాలు ప్రభా. అప్పుడు గొప్పగా సాక్షిగా జీవించాలని మహిమ కొరకు ప్రభా. గొప్పగా యేసుప్రభ అద్భుతం ఆచరిక జరిగించి యేసుప్రభ కుటుంబంతో రక్షింపబడాల దేవా. నీ సంధికి తీసుకొని రండి. వాళ్ళకంత సరస్వతానికి నడిపింపబడాల దేవా. మత నుంచి విడుదల పొందాలా, సత్యానికి నడిపించండి. అక్కడ పీడిస్తున్న దుష్ట శక్తులని కాల్చివేయండి. నా ప్రభా నీకే వందనాలు ప్రభా. ఆ మెడిసిన్ రక్త పోషణ మీరు దయచేసి సంపూర్ణంగా హీల్ చేసి రక్త పోషణ దయచేసి డిశ్చార్జ్ ఇంటికి రావాలా. మీరే కార్యం జరిగించి
మీరు అక్కడ కాబట్టి సిద్ధపరచమని కుటుంబంతో సేవల బలంగా మీరు వాడుకోమని నజడని ఏసుకు సుమడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ఆమేన్. పరిశుద్ధులకు తండ్రి కృపామయుడ జీవం గల దేవ యేసు ప్రభానికి ఎంతో వందనాలైనా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా గొప్ప తండ్రి నీకే స్తుతులు స్తోత్రమైన ఆపత్కాల ముందు మొరపెట్టు నీకు ఉత్తరమిస్తున్నారు ప్రభా. నా దేవ యేసు ప్రభా, నా తండ్రి ఈ సమయంలో మేము ప్రార్థిష్టమైన చార్లెస్ గురించి మేము ప్రార్థిష్టమైన మీ కృపలో బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి అయినా మీకు కనికరం మీ కృప చూపించండి ప్రభా. యాక్సిడెంట్స్ దురాత్మలను ఏసు క్రీస్తులకు గద్దిస్తున్నాం, వెళ్ళిపోతే స్టాప్ ఆజ్ఞాపిస్తున్నాం దేవా. అతను ముట్టండి ప్రభావ, మీ రక్తాన్ని ప్రోక్షింపజేసి ప్రతి పాపము క్షమించినైనా మీ కనికరం చూపించమని ప్రార్థిస్తూ మీరు స్వస్థపరచండి ప్రభావ. అయినా బిడ్డ నశించుకోవడం మీకు ఇష్టం లేదు ప్రభావ, ప్రతి ఆత్మ మీరే ప్రభావ. కాబట్టి నేను బిడ్డ మీరు తాకండి, స్వస్థపరచండి ప్రభావ. రక్తాన్ని ఎక్కడెక్కడ గాయాలైనవి ప్రభావ అయినా కలువరి శిలువలోనైనా మీరు పొందిన గాయాల చేత స్వస్థత కలుగుతుందని వాక్యం సెలవుస్తుందైనా ఆ వాక్యం బిడ్డ చేత మీరు వాడుతున్నాం. ప్రతి అవయాన్ని ప్రభావ కళ్ళని చరికాలు ప్రతి అవయాన్ని ప్రభావ సమృద్ధితమైన జీవాన్ని మేము ప్రకటిస్తున్నాం యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున. ప్రతి అవయాన్ని ఉత్తేజపరచని సంపూర్ణ హీలింగ్ తెచ్చి స్వస్థపరిచినైనా మీ మహిమాతమని నిలబెట్టుకునైనా మీ వాక్కు పంపు మీరు బాగు చేయండి ప్రభావ. దేవాతి దేవానికి ఎంతో వందనాలు ప్రభావ. సంపూర్ణ హీలింగ్ దయచేసి ప్రతి శోధన ప్రతి క్యూలన్నింటిని కొట్టివేసినైనా మీ జీవంతో నింపి ప్రభావ పోషింపజేసి బ్రతికింపజేసి మీ మహిమార్థమై నిలబెట్టుకుని ప్రతి అవయాన్ని మీరు ముట్టి స్వస్థపరిచి లేవనెత్తి మీ మహిమార్థమై మీ సాక్షిగా ఆ బిడ్డ నిలబెట్టుకోమని ప్రార్థిష్టం ప్రభా. నీ నామం బట్టి మేము ప్రార్థించడమైనా మీరే స్వస్థపరిచే గొప్ప దేవుడు ప్రభావ. మేము నమ్ముతున్నాం ప్రభా. అయినా నా తన వారి జీవితంలో కార్యం జరిగించాడు, ముఖ్యంగా స్వస్థత పొందిన ఆ బిడ్డ ప్రభావ రక్షణ పొందాల ప్రభావ. అయినా మీరే రక్షణ మార్గం దయచేయండి, మీరు దర్శించండి ఓ ప్రభావ. మీరు మాట్లాడండి ప్రభావ. ఆ బిడ్డకునైనా మీరు అవకాశం ఇచ్చినారు, నీకు ఎంతో వందాలు. ఇలాంటి హాని జరగక మీరు కాపాడారు, నీకు ఎంతో వందాలు ప్రభావ. మేము అందరం ప్రార్థిస్తున్నామైనా మా ప్రార్థనలను ఆలకించి బిడ్డ లేవనెత్తి మీ మహిమార్థమే నిలబెట్టుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లా బ్రదర్. మన మధ్యలోనే స్వరాజ్ బ్రదర్ పాట పాడతారు. ప్రైజ్ లా బ్రదర్. పోదాము పోదాము పైన మోదాము సువార్త చెప్పబోదాము. పోదాము పోదాము పైన మోదాము సువార్త చెప్పబోదాము. అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఎక్కడ పోదాము సువార్త చాటింప సాగిపోదాము. అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఎక్కడ పోదాము సువార్త చాటింప సాగిపోదాము. పోదాము పోదాము పైన మోదాము సువార్త చెప్పబోదాము. పోదాము పోదాము పైన మోదాము సువార్త చెప్పబోదాము. అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఎక్కడ పోదాము సువార్త చాటింప సాగిపోదాము. అచ్చట పోదాం ఇచ్చట పోదాం ఎచ్చట పోదాము సువార్త చాటింప సాగిపోదాము. పోదాము పోదాము పైన మోదాము సువార్త చెప్పబోదాము. ఆ జాతి ఈ జాతి ఏ జాతి తండి పరిశుద్ధతే మన స్వంత జాతండి. ఆ జాతి ఈ జాతి ఏ జాతండి పరిశుద్ధతే మన సొంత జాతండి. పోదాము పోదాము పైన మోదాము సువార్త చెప్పబోదాము. పోదాము పోదాము పైన మోదాము సువార్త చెప్పబోదాము. ఆ ఊరు ఈ ఊరు ఏ ఊరండి కానాను దేశమే మన సొంత ఊరండి. ఆ ఊరు ఈ ఊరు ఏ ఊరండి కానాను దేశమే మన దేశమండి. పోదాము పోదాము పైన మోదాము సువార్త చెప్పబోదాము. పోదాము పోదాము పైన మోదాము సువార్త చెప్పబోదాము. ఆ రక్తము ఈ రక్తము ఏ రక్తమండి క్రీస్తేసు రక్తమే పాప బాపండి. ఆ రక్తము ఈ రక్తము ఏ రక్తమండి క్రీస్తేసు రక్తమే పాప బాపండి. పోదాము పోదాము పైన మోదాము సువార్త చెప్పబోదాము. పోదాము పోదాము పైన మోదాము సువార్త చెప్పబోదాము. ఆ లోకము ఈ లోకము
ఏ లోకమండి, పరలోకమే మన సొంత ఊరండి. ఆ లోకము ఈ లోకము ఏ లోకమండి, పరలోకమే మన సొంత ఊరండి. పోదాము పోదాము పైన మోదాము, సువార్త చెప్పబోదాము. పోదాము పోదాము పైన మోదాము, సువార్త చెప్పబోదాము. ఆ ప్రేమ ఈ ప్రేమ ఏ ప్రేమండి, క్రీస్తేసు ప్రేమలో మార్పు లేదండి. ఆ ప్రేమ ఈ ప్రేమ ఏ ప్రేమండి, క్రీస్తేసు ప్రేమలో మార్పు లేదండి. పోదాము పోదాము పైన మోదాము, సువార్త చెప్పబోదాము. పోదాము పోదాము పైన మోదాము, సువార్త చెప్పబోదాము. అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఎక్కడ పోదాము, సువార్త చాటింప సాగిపోదాము. అచ్చట పోదాం ఇచ్చట పోదాం ఎచ్చట పోదాము, క్రీస్తేసు సువార్త చాటింపజేద్దాము. పోదాము పోదాము పైన మోదాము, సువార్త చెప్పబోదాము. పోదాము పోదాము పైన మోదాము, సువార్త చెప్పబోదాము. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లా బ్రదర్. మన మధ్యలో ఉన్న ప్రెస్కిలా సిస్టర్ మనకు దేవుని వాక్యం అందిస్తారు. ప్రైజ్ లా సిస్టర్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. వాక్యం వెళ్లే ముందు ప్రార్థన చేసుకున్నాం. శ్రోత్రమేశ్వర ప్రభు వాక్యంలో వెళ్తున్నాం కదా, మీరే మాతో మాట్లాడి గొప్ప విజయాలు మా ద్వారా పలికించమని ప్రభువైన యేసుక్రీస్తునామములో అడిగి వేడుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఈరోజు ఏం మాట్లాడుతుందంటే, మన లైఫ్ లో అన్ని స్టేజెస్ ఉంటది. చైల్డ్హుడ్ డేస్, యూత్, మళ్ళా మన ఒక మ్యారేజ్, ఒక లైఫ్, దాని తర్వాత మన ఓల్డ్ ఏజ్ లైఫ్. సో ఈ స్టేజ్ ఆఫ్ లైఫ్ లో మనకి యవ్వన కాలం అనేది చాలా ముఖ్యం అన్నమాట. యవ్వన కాలంలో దేవుడు ఇంకా నీకు అంటే అంత స్ట్రెస్ ఉండదు. ఒకవేళ నువ్వు మ్యారీడ్ అయితే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, వేరే నీ ఫ్యామిలీని చూసుకోవడానికి టైం కేటాయించాలా. కానీ యవ్వన కాలంలో అది చాలా చాలా ఇంపార్టెంట్ అంట. ఆ యవ్వన కాలాన్ని మనం ఎంతగానం ఉపయోగించుకోవాలి, దేని ద్వారా మనం ఉపయోగించుకోవాలి, ఎట్లా మనం దేవుని సేవలో ఉపయోగించుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. దేవుని మనం వెతకాల. ఎలా వెతకాల? మన పూర్ణ హృదయంతోని మనము వెతకాల. మనము ఒకవేళ చూసినట్టయితే జెర్మియా 29:12-13 చూసుకుంటే మనకి అక్కడ మీకు క్లియర్ గా మెన్షన్ అయి ఉంటది. ఏమనంటే, మీరు నన్ను వెతికిన యొడల పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేసిన యొడల మీరు నన్ను కనుగొందురు. ఇంగ్లీష్ లో ఏమని క్లియర్ గా ఏమని ఉంటదంటే, విత్ ఆల్ యువర్ హార్ట్. నీ పూర్ణ మనస్సుతోని దేవుని వెతికితే తప్పకుండా నీ దేవుడు నీకు కనిపిస్తారంట. దేవుడు ఒక లైట్ ఎట్లా ఉంటదంటే మనం తట్టుకోలేం. సూర్యుడు అంత వెలుగు మన మీదికి దగ్గరికి ఇట్లా వస్తే మనం తట్టుకోగలమా? తట్టుకోలేము. కానీ ఆ సూర్యుడు వెలుగు కావాలా, ఎందుకంటే మన డైలీ లైఫ్ సాగించాలంటే సన్ ఒక లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే దేవుడు ఒక వెలుగు మనలో ఇంపార్టెంట్. అసలు ఎప్పుడైనా ఆలోచించిండ్రా దేవుడు లేకపోతే మన లైఫ్ ఎక్కడ ఏ దారిలో వెళ్తుందని? ఎగ్జాక్ట్ గా అలానే మన దేవుడు అనేది ఒక మన ఎంతో మంది ఈ రోజు ఈ టైం ని ఇవ్వలేకపోయిండొచ్చు. ఎంతో మంది ఈ టైంలో వేరొక వర్క్ లో ఉండిండొచ్చు. కొంతమంది హ్యాపీగా ఉండొచ్చు, కొంతమంది దుఃఖంతో ఉండొచ్చు, ఏదైనా సిచ్యువేషన్ లో ఉండొచ్చు. కానీ దేవుడు మనకి టైం ఇచ్చిండు కాబట్టి దానికి కూడా మనము దేవునికి థ్యాంక్స్ గివింగ్ అని చెప్తూ ఉండాల. ప్రతిసారి అన్నిటికీ గురించి అడుగుతాం. దేవుడా నాకు జాబ్ కావాలా, దేవుడా నాకు మంచి ఆరోగ్యం కావాలా, దేవుడా నాకు మంచి ఇల్లు కావాలా. కానీ ఎప్పుడైనా అడిగారా దేవుణ్ణి మీరు, దేవుడా నేను చూడాలనుకుంటున్నా, నువ్వు నాకు ప్రత్యక్షం అవుతామా అని ఎప్పుడైనా మీరు మీ మనసులోకి ప్రశ్నించారా? అన్నిటి గురించి అడుగుతారు. మన అన్ని అంటే హ్యూమన్ మైండ్ అనేది చాలా సెల్ఫిష్. ఒక 1 రూపీ వచ్చినా మనం సాటిస్ఫాక్షన్ కాము. 1 రూపీ నుంచి లేదు యేసుప్రభు
ఇంకొక 1 రూపీ, లేదు ఇంకొక 1 రూపీ అని మన మనీ గురించి అడుగుతాము, మన ఫ్యామిలీ మెంబర్స్ గురించి అడుగుతాం, అన్నిటి గురించి అడుగుతాం. కానీ దేవుని దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలా, దాని గురించి కూడా మనం దేవుణ్ణి అడగాల. సో అలాగే లో ఉన్న జ్ఞానము చాలా చాలా గొప్పది అంట. ఆ జ్ఞానము మనలో రావాలి. ఇప్పుడు బైబిల్లో కూడా ఎంతో మంది సొలొమోన్ రాజు అడిగిండు, నాకు జ్ఞానం విజ్డమ్ అని అడిగారు. సో మనం కూడా ఫస్ట్ ఏం అడగాల దేవుని దగ్గర, జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం ఏదో ఒకసారి ఏదో ఒక లైఫ్ లో మనం తప్పు చేసిండొచ్చు. రిపెంటెన్స్ అనేది చాలా ముఖ్యం. అది ఏంటంటే ఫర్గివ్నెస్, ఎవరైనా తప్పు చేసిండనుకో మనలో రిపెంటెన్స్ కలగాల, క్షమించే గుణం ఉండాల, వేరే వాళ్ళని క్షమించే గుణం ఉండాలంట. ఫస్ట్ క్వాలిటీ మనము దేవుని దగ్గర నుంచి అది నేర్చుకోవాలంట. ఇప్పుడు దేవుడు ఒక పిల్లలం అంటాం. ఇప్పుడు మన అమ్మ నాన్నల దగ్గర ఏమేమి గుణాలు ఉంటాయో ఒక్కొక్కసారి మనకు అదే వస్తుంది. హ్యాబిచువేటెడ్ అయిపోతాం. మా మమ్మీ డాడీ ఇట్లా చేస్తుండే, సో నేను కూడా ఇదే చేస్తాను. సో నువ్వు దేవుడు ఒక కుమార్తె అంటావు, కుమారుడు అంటావు. సో దేవుని ఎందుకు నువ్వు ఫాలో కావు నీ లైఫ్ లా? సో దేవుడు చేసిన కొన్ని మంచి పనులు నువ్వు ఎందుకు చేయలేవు? ఇప్పుడు దేవుడు ప్రతిసారి మనం ఎన్ని తప్పులు చేసినా దేవుడు మనకి క్షమిస్తూనే ఉంటాడు. అట్లా నువ్వు లైఫ్ లో నువ్వు క్షమిస్తున్నావు ఎవరినన్నా? దేవుడు మనకు ఇప్పుడు ఎవరు చూడట్లేదు నన్ను, సరే ఈ రోజు నేను అందరూ ఉన్నారు కాబట్టి నేను మంచిగా బిహేవ్ చేయాలా, అందరితో నేను మంచిగా ఉండాలా, అందరు నన్ను చూస్తుండ్రు కాబట్టి నువ్వు లోకాన్ని గురించి ఆలోచిస్తున్నావు, కానీ నీ గురించి నువ్వు ఆలోచించుకుంటున్నావు. లోకానికి నువ్వు పోటీ ఎలా చేసుకుంటున్నావు? నీకు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉండాలి, అందరితో ఉంటే ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, కానీ దేవుణ్ణి మర్చిపోతున్నావు. లాస్ట్ కి నువ్వు దేవుణ్ణి మర్చిపోతున్నావు. ఇప్పుడు వీళ్ళతో ఉండకపోతే నన్ను ఏమనుకుంటానో అని కాదు, నువ్వు ప్రతిసారి చెప్తూనే ఉండు. దేవుని ఒక అద్భుత కార్యాలు వాళ్ళు చెప్తూనే ఉండు. ఒక్కసారి వాళ్ళకి విసుకొస్తుంది. 100 times చెప్పు, 200 times చెప్పు, 300 times చెప్పు, ఏదో ఒక టైంలో వాళ్ళకి విసుకొస్తుంది. కానీ వాళ్ళకి దేవుడు అనేది నువ్వు ఎన్నిసార్లు చెప్తున్నావు ఇక్కడ ఇంపార్టెంట్. వాళ్ళలో మారు మనసు వస్తుందా లేదా? దేవుడు ఎన్నోసార్లు మనం ఫర్గివ్ చేసిండు, ఎన్నోసార్లు మనం తప్పిపోయినాము. మన లైఫ్ లో, మన అందరి లైఫ్ లో మనం ఏదో ఒక రోజు తప్పిపోయినాము, చెడు దారిలో వెళ్ళినాం. కానీ ఎట్లా దేవుడు అయితే మన వచ్చి లాక్కొని వచ్చి నువ్వు నా సొత్తు అని అన్నాడు దేవుడు, ఆ రోజు నువ్వు కూడా ఆలోచించుకోవాలి, నేను ఒక్కదాన్ని సొత్తు ఉండొద్దు లైఫ్ లా, నేను ఒక్కదాన్ని గ్రీడీనెస్ అంటారు కదా, గ్రీడీనెస్ ఉండొద్దు లైఫ్ లో ఎప్పుడు. నేను ఒక్కదాన్నే బాగుపడాలా, నేను ఒక్కదాన్నే పరలోక రాజ్యం చేరాలని ఉండొద్దు. మన ఇంట్లో ఎంతో మంది ఉంటారు, ఒకళ్ళు మన మాట వింటారు, ఒకళ్ళు మన మాట వింటారు. ఒకళ్ళు అంటారు నువ్వు చేసే మంచి పని అంటారు, నువ్వు చేసేది రాంగ్ అని అంటారు. ఎప్పుడు చూసినా నువ్వు అనేది వేరేగా పోర్ట్రే చేస్తావు, ఇది కాదు అది కాదు. నువ్వు చెప్పడానికి ట్రై చేయి, ఏదో ఒక రోజు వాళ్ళలో మార్పు అనేది వస్తుంది. కానీ చెప్పడం మాత్రం దేవుడు ఎట్లా మనకి ప్రతిసారి మనం గుర్తు చేస్తుండో, నేను వింటాను, నిన్ను కాపాడుతానని ఎలా దేవుడు చెప్పిండు, అట్లనే దేవుడు ఒక జ్ఞానం నీలో ఉంటే కదా, ఎన్నిసార్లు ఎవరైనా ఏమైనా చేసినా కానీ నువ్వు దేవుళ్ళో ఉంటావు. డిపెండెన్స్ అనేది ఉంటది, ఫర్గివ్నెస్ అనేది ఉంటది. అండ్ తప్పకుండా మనం ఎవ్వరు ఈ లోకంలో పర్ఫెక్ట్ కాదు. సో పర్ఫెక్ట్ ఎవ్వరు కాదు ఈ లోకంలో, దేవుడు తప్ప మనం అందరం ఇంపర్ఫెక్ట్. ఏదో ఒక రోజు మన చదువులో కానీ, మన వర్క్ లో కానీ, ఎక్కడో అక్కడ మనము తప్పు చేసిండొచ్చు. మనం వర్క్ లో కూడా ఎన్నో ఎర్రర్స్ వస్తాయి, ఏదో ఒకటి వస్తుంది. మెయిన్ గా నేను పనిచేసే దాంట్లో ఏమో కస్టమర్ సపోర్ట్ నాది. అక్కడ ఒక్కొక్కసారి రెజల్యూషన్ లేకపోతే మనం కస్టమర్ కి ఒక టైంలో మనకి సంజాయించాలా, కానీ వాళ్ళకి అమౌంట్ అనేది ఇవ్వలేకపోతాం. ఒక్కొక్కసారి అమౌంట్ ప్రతి కస్టమర్ కి ఇచ్చుకుంటా పోతే అది అగేన్స్ట్ రూల్ అయిపోతుంది. కొన్ని ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వగలం. సో ఇప్పుడు
ఎవరికైతే ఇవ్వలేమో మనం ఎట్లా వాళ్ళని వర్క్ లో ఎట్లా మనం మేనేజ్ చేస్తాం, రియల్ లైఫ్ లో కూడా మనం మేనేజ్ చేయాల్సి వస్తుంది. మన ఇంట్లో ఎవరైతే వినట్లేదు, వినడానికి రెడీగా లేరు, సో నువ్వు చేసేది రాంగ్, నువ్వు చెప్పేది రాంగ్, నువ్వు అస్సలు ఆ బైబిల్ ని ఫాలో అవ్వట్లేదు, అది ఇది అని చెప్తూనే ఉన్నా కానీ మీరు రిపీట్ చేస్తూనే ఉన్నది ఆ సెంటెన్స్, ఇది చూడండి, నువ్వు చూడు, ఇది నమ్ము, రీడ్ చేయి, ఈ వర్స్ రీడ్ చేయి అని వాళ్ళకి తిరిగి చెప్తుంటా అంటే తీసుకొచ్చేవారు. కానీ దేవుడు కూడా ఒక రోజు అడుగుతారు అంట, ఏమని, నేను ఇన్నిసార్లు నేను నీకు చెప్పడానికి ట్రై చేసిన కానీ ఆ టైంలో వినలేదు అని దేవుడు ప్రశ్నించవచ్చు వాళ్ళని. సో జ్ఞానం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. మనం దేవుని జ్ఞానం గురించి కూడా అడగాలి. అండ్ దేవుడు లాగా దేవుడు క్వాలిటీస్ మనలో ఉండాలి. దేవుని పిల్లలుగా మనం ఉండాలంటే తన ఆజ్ఞలని మనం పాటించాలంట. ప్రతి ఒక్క ఆజ్ఞని మనం పాటించాలా, అది ఎలా పాటించాలా, సో దానికి ఏం కావాలా, మనకి జ్ఞానం కావాలా. సో జ్ఞానం దగ్గర నుంచి దేవుడికి అడగాల, దేవుడా నాకు జ్ఞానం దయచేయి, ఈ వాక్యం నేను చెప్తున్నా ఈరోజు మైట్ బి నాకు మోస్ట్లీ మొత్తం తెలియదేమో, ఎంత అవుతుందో నేను ఈరోజు ట్రై చేయాలా, ఈరోజు కాకపోతే నెక్స్ట్ డే అయినా ట్రై చేయాలా, నేను చెప్పాలా. అట్లీస్ట్ మన ఇయర్ ఎండ్ అయిపోతుంది, ఈ ఇయర్ ఎండ్ అయ్యే లోపల నేను ఎంత మందిని రక్షించిన, ఎంత మందికి నేను చెప్పడానికి ట్రై, నువ్వు చెప్పు, వాళ్ళ ఇష్టం, వాళ్ళు దేవుడు ఒక రోజు వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి అడుగుతాడు, ఇన్ని రోజులు నా బిడ్డ వచ్చి నీకు చెప్పడానికి ట్రై చేసింది కానీ నువ్వు ఆ రోజు వినలేదు, కానీ నువ్వు చెప్పడానికి ఎంత ట్రై చేస్తావో అంత ట్రై చేస్తూనే ఉంది. సో ఎప్పుడైతే దేవుని ఒక జ్ఞానం నీకు వస్తుందో, ఎప్పుడైతే నువ్వు దేవుని ఒక కమాండ్మెంట్స్ ఫాలో అవుతావు, తన ఆజ్ఞలను ఫాలో అవుతావు, సో తప్పకుండా నీ లైఫ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి. నీ మెయిన్ పర్పస్ ఏంటి లైఫ్ లో? అందరినీ, ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు, అందరినీ ఎంచుకోవచ్చు కదా. నీ పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకో ఫస్ట్. నీకు ఇప్పుడు మనం ఎర్లీ స్టేజ్ లో మనమంతా మనం 70s 80s ఆ స్టేజ్ లో లేము, మనకి 30s 20s 30s 40s లో మనం అందరం ఉన్నాం. సో యాంపుల్ ఆఫ్ టైం ఉంది, మైట్ బి 24 hours లో మనకి ఒక 8 hours, సరే 10 hours మన వర్క్ షెడ్యూల్ లో అయిపోతే అట్లీస్ట్ 2 hours, అట్లీస్ట్ 1 hour దేవునితో గడపడానికి నీ సొంతంగా నువ్వు ట్రై చేయి, ఎంతో అంత. అండ్ అలాగే నీ ఫ్రెండ్స్ కి, నీ కొలీగ్స్ కి ఎక్కడంటే అక్కడ దేవుని ఒక సువార్త అనేది ప్రకటించడానికి ట్రై చేయి. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు నీ వంతు నుంచి నువ్వు ట్రై చేయి. నీ మెయిన్ పర్పస్ ఏంటి, నేను ఎందుకు ఎంచుకున్నాడు దేవుడు? దేవుని ఒక సువార్త చెప్పడానికి దేవుడు నిన్ను తన స్పెషల్ చైల్డ్. దేవుడు ఇక్కడ ప్రతిసారి నాకు ఈ వాక్యం అనేది నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఏమని, నేను ఎప్పుడైనా లోన్లీగా ఫీల్ అయితే నేను ప్రతిసారి అదే ఒక వాక్యం రివైండ్ చేస్తూ అదే చూస్తుంటా. ఎందుకంటే ఇప్పుడు ఎవరన్నా మనకి ఏమైనా చెప్పండి, మనం ఇమోషనల్ గా ఫీల్ అయ్యి మనకి ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో మనము డౌన్ అయిపోతాం. అది ఎంత చెప్పినా కానీ అవ్వట్లేదు, ఎంత ఇదైనా కానీ అవ్వట్లేదు అని అనుకుంటాం. ఆ టైంలో నువ్వు ఈ వర్స్ చదువు, ఏమని అంటుందంటే, నేను పేరు పెట్టి నిన్ను పిలుచుచున్నాను, నువ్వు నా సొత్తు. ఎప్పుడు నీ లోకంలో నీకు అన్ని వదిలేసిండొచ్చు, నీ ఫ్యామిలీని వదిలేసిండొచ్చు, నీకు అన్ని అగేన్స్ట్ అయిండొచ్చు, ఈ లైఫ్ లో ఒంటరిగా మెలిగిపోయిండొచ్చు, కానీ ఆ ఒంటరితనంలో నీకు ఎవరున్నారు? గాడ్, దేవుడు అనేది నేను ఎంచుకుండు. ఎప్పుడు ఎంచుకుండు? నేను మీ తల్లి, నువ్వు భూమి మీద కూడా రాలే, నువ్వు అసలుకి భూమి మీద కూడా రాలే, అసలు తల్లి గర్భంలో ఉన్నప్పుడే తను నేను ఎంచుకున్నాను అంటే నువ్వు ఎంత స్పెషల్ వేరే వాళ్ళకంటే. ఎంత స్పెషల్ అంటే నువ్వు
తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నిన్ను ఎంచుకున్నాడు. అండ్ నా స్కూల్లో ఉన్నప్పుడు నేను కాన్వెంట్ స్కూల్ అనమాట. ఇట్లా మాకు రిట్రీట్ టైప్ అంటే ప్రేయర్ టైప్ అవుతుంది. సో దాంట్లో ఎప్పుడైనా మేము ఇదైపోయిందంటే ఒక వర్స్ నాకు ఇంత కూడా గుర్తుంది, యు ఆర్ ప్రెషియస్ ఇన్ గాడ్ సైడ్. దేవుని ఒక దృష్టిలో నువ్వు చాలా ఇంపార్టెంట్, చాలా ప్రెషియస్, చాలా ఇంపార్టెంట్. నీ లోక దృష్టిలో నువ్వు ఇంపార్టెంట్ కాదు, నీ వైఫ్ దృష్టిలో నువ్వు ఇంపార్టెంట్ కాదు, నీ హస్బెండ్ దృష్టిలో నువ్వు ఇంపార్టెంట్ కాదు, నువ్వు చేసే పని దృష్టిలో నువ్వు ఇంపార్టెంట్ కాదు. అందరు చూసినా గానీ అరే ఈయన ఊకే చెప్తూనే ఉంటాడు, ఈయన మెంటల్ అయిపోయిండు, ఈయన ఇట్లా అట్లా అని ప్రతిసారి నేను పోక్ చేస్తూనే ఉంటారు, నేను రాంగ్ పాయింట్ అవుట్ చేస్తూనే ఉంటారు. కానీ నువ్వు దేవుడు ఎందుకు నేను ఎంచుకున్నాడు అది నువ్వు ప్రశ్నించుకో. ఈ స్పెషల్, మనం ఎంత స్పెషల్ అంటే దేవుడు మనని దేవుడు ప్రతి ఒక్క వర్స్ మనకి ఎందుకు చెప్తుంది, బైబిల్ లో ఉన్న ప్రతి ఒక్కటి చిన్న చిన్న పాయింట్ మనకి ఎందుకు నేర్పిస్తుంది దేవుడు. మనం లాస్ట్ డేస్ లో ఉన్నాం, ఆ లాస్ట్ డేస్ లో మనం సర్వైవ్ కావాలంటే దేవుడు ప్రతి ఒక్క పని మనం చేయాలి. 40 ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకి ఎక్కడికి వెళ్ళడానికి అవ్వదు. సో ఇది ఒక ప్రెషియస్ టైం అన్నమాట. ఎంతవరకు అయితే అంతవరకు సరే మనం ఇక్కడికి వెళ్ళలేని సిచ్యువేషన్స్ వస్తాయి. సో బాయ్స్ అంటే కొంతమంది ఇక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటది. సో మెయిన్ గా ఎవరైతే వర్కింగ్ ఉంటారో లేకపోతే ఇంట్లోనే ఉండడానికి వాళ్ళకి ఆప్షన్ ఉండదు. సో నువ్వు ఎక్కడ ఉంటావు ఆ లొకాలిటీలోనే, నువ్వు ఎక్కడ ఎవరితో మాట్లాడుతావు వాళ్ళకు కూడా చెప్పడానికి ట్రై చేయి. ఇలా నువ్వు మాటలో మాట్లాడుతుంది, ఇప్పుడు డైలీ ఏదో ఒకటి మనం మాట్లాడుతున్నాం, వాళ్ళకి దేవుడు ఒక సువార్తను చెప్పడానికి ట్రై చేయి. వాళ్ళు వినకపోయినా ఏదో ఒక రోజు వాళ్ళలో వాళ్ళు మారడానికి ట్రై చేస్తారు. ఆ రోజు నువ్వు ఇలా చెప్పినావు కదా, నా లైఫ్ లో ఇంత గొప్ప కార్యం అయింది కదా అని వాళ్ళు ఏదో ఒక రోజు తెలుసుకుంటారని, ఏదో ఒక రోజు వాళ్ళు బాగుపడతారు. అది నీకు ఇంపార్టెంట్. అలా నువ్వు దేవుణ్ణి వెతుకొచ్చు, దేవునికి నువ్వు దగ్గర కావచ్చు. దేవుడు అంటున్నాడు, దేవుడు ఒక రాజ్యం ఎంత గొప్పది అంటే ఎంత గొప్పది. ఆ రాజ్యంలో నువ్వు అడుగు పెట్టాలంటే దేవుడు ఒక ఆజ్ఞను కైకుండా ఉండాలి, దేవుడు ఒక కమాండ్మెంట్స్ ఫాలో కావాలి కదా. దేవుని ఎలా వెతకాలో పూర్ణ హృదయంతో వెతకాలి. సో నువ్వు లోపల మొత్తం గ్రజ్జి పెట్టుకొని, నువ్వు లోపల ఎంతో నువ్వు కోపంగా పెట్టుకొని ఈ రోజు నువ్వు ప్రేయర్ చేస్తే నువ్వు మంచిగా అయిపోతావు అంటే అది కాదు. దేవుడు అన్నాలో చేసిండా ప్రేయర్? లోపల ఎంతో గనము గ్రజ్జి పెట్టుకొని వేరే వాళ్ళకి ప్రేయర్ చేసిండు ఏది కదా. ఎంతైనా కానీ వాళ్ళకి ఫర్గివ్నెస్ మనలో ఉండాలి. వాళ్ళు ఎంత అయినా కానీ మన ఫర్గివ్నెస్ తోని సరే అంత అయిపోయింది, కానీ మన ఫర్గివ్నెస్ తోని వాళ్ళకి ప్రేయర్ చేయాలి. పూర్ణ హృదయంతో మనం ప్రేయర్ చేయాలి. ఎలాంటి గిల్టీ పెట్టుకో, వాళ్ళు ఏమని అనుకొని మన టార్గెట్ ఏంటి, వాళ్ళని రక్షణ బాటలు నడిపియాలి అంతే. అది ఎన్ని రోజులైనా కానీ మన ఉన్న చిన్న సర్కిల్ని మనం ట్రై చేయవచ్చు, ఉన్న చిన్న సర్కిల్ని మనం ట్రై చేయాల్సిందే. ఎందుకంటే నీ పర్పస్ ఆఫ్ లైఫ్ అదే. దేవుడు నిన్ను ఎంచుకుంటే దాని గురించి ఎంచుకున్నాడు. నువ్వు అప్పుడే నువ్వు దేవుని రాజ్యంలోకి నువ్వు అడుగు పెట్టగలవు. దేవుని రాజ్యంలోకి నువ్వు అడుగు పెట్టాలంటే నువ్వు ఇవన్నీ ట్రై చేయాల్సిందే. నీకు లైఫ్ లో నీకు దేవుడు ఇంత పొందాలి, ఎన్ని ఇల్లులు అని ఆఖరి రోజు దేవుడు మనం ఏదైతే ఉందో ఆ రోజు దేవుడు నాకు ఇంత బంగారం ఉంది, నాకు ఇంత ఆస్తి, నాకు ఇంత పిల్లలు ఉన్నారు, నాకు ఇంత జాబ్ ఉంది, అది కౌంట్లెస్. అదని అసలు కౌంటే చేయడు. నువ్వు ఎంత మందిని రక్షించినావు, ఎంత మంది నువ్వు సువార్త చెప్పినావు, అది ఇంపార్టెంట్. నీకు టైం లేకపోవచ్చు, హెవీ వర్క్ ప్రెషర్ ఉండొచ్చు. ఆ వర్క్ ప్రెషర్ లో కూడా నీ కొలీగ్ నువ్వు ట్రై చేసినావా లేదా చెప్పడానికి. నీ కొలీగ్ గురించి అదే నా మేనేజర్ నన్ను చాలా తిట్టారు, సో నేను
ఈరోజు తన గురించి ప్రేర్ చేయడం, తన మేనేజర్ కి జ్వరం వస్తుంది. సో మేనేజర్ కి జ్వరం వస్తుంది, నువ్వు తన గురించి మొదలుపెట్టినావా లేదు, నువ్వు చెప్పడానికి ట్రై చేసినావా లేదు. లేదు, మేనేజర్ తను ఎప్పుడు చేసినా నన్ను తిరుగుతూనే ఉంటాడు. సో నేను తన గురించి ఆలోచించాను. అది అది మన లైఫ్, మన దాంట్లో ఉండదంట. ఆ థాట్ ప్రాసెస్ ఉంటుంది. మనం దేవుడు పిల్లలు కాబట్టి తన పిల్లలు ఎలా ఉండాలో అది ఫస్ట్ మనం నేర్చుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. సో మనం ప్రయారిటైజ్ చేసుకోవాలండి. ఏదైనా ఒకటి మనము ప్రయారిటైజ్ చేసుకోవాలి. లైఫ్ ని ముందుకు వెళ్ళాలంటే ఇవన్నీ ఎంతో మంది ఎంత ఇబ్బంది పెట్టినా కానీ మనము ముందుకు వెళ్తూనే ఉండాలా. మన జర్నీ అనేది దేవుల్లో మనకి ఫుల్ స్టాప్ అనేది ఉండొద్దండి. కామర్స్ అని ఉండాలి కానీ ఫుల్ స్టాప్ అనేది ఉండాలంట. సో ఈ రోజు నేను ఈ ఈ వ్యక్తికి నేను దేవుని గురించి చెప్పింది. సో నెక్స్ట్ పర్సన్. సో నేను ఈ పర్సన్ దగ్గర వచ్చి నేను స్టాప్ చేయొద్దు. ఎంత మంది అయితే అంత మందికి నువ్వు దేవుని సువార్త చెప్పడానికి నువ్వు ట్రై చేయదు. అండ్ ఎప్పుడైతే నువ్వు ట్రై చేస్తావో దేవుని ఒక ఇంపార్టెంట్ నువ్వు గ్రహిస్తావు, నీ యొక్క దేవుడు ఒక రాజ్యం అడుగు పెడతావు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, నేను తన రథ సారథిలో నేను ఎత్తుకొని తిప్పుతానని. ఒకవేళ నువ్వు నీ ఒక ఇప్పుడు మన మమ్మీ దగ్గర కీ ఉంటే, మన డాడీ దగ్గర కీ ఉంటే, లేకపోతే మన ఎడ్జ్లో ఉన్నప్పుడు ఎంత ఏమైనా చేసినా ఒకవేళ రోడ్ క్రాస్ చేస్తున్నా కానీ మన మమ్మీ డాడీ చేతి పట్టుకుంటే ఎంత సెక్యూర్ గా ఫీల్ అవుతామో, మనకి ఇవన్నీ చేసినాం మనం లైఫ్ లో. మనకి అనేది ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. దేవుడు రాజ్యంలో ఉంటాం. రాజ్యంలో ఉండాలంటే తన కీ పొందాలి కదా. తన కీ పొందాలంటే తన కమాండ్మెంట్స్ మనం ఫాలో కావాలి. ఆ కీ పొందడానికి మనం ఇవన్నీ మనం చేసినట్టయితే ఆ కీ పొందితే మనకు సడన్ గా ఒక డ్రైవర్ డ్రైవ్ చేస్తుంది, ఏమన్నా ఒకటి అబ్స్ట్రకల్ వచ్చినాయి, ఆగిపోతాడు. మనకు ఆ డెస్టినీ వరకు తను తీసుకువెళ్ళడం తన బాధ్యత కదా. సో దేవుడు నాకు ఇది చేయట్లేదు, అది చేయట్లేదు, నేను ఇందులో నేను సఫలం అవ్వట్లేదు, నాకు ఈ జాబ్ రావట్లేదు, అస్సలు రావట్లేదు అని నాకు కూడా ఉంటది. నేను ఒక పొజిషన్ నుంచి నేను ఆ టైంలో వెళ్ళలేకపోయాను. సో నేను వెళ్ళలేకపోయాను కాబట్టి నేను జాబ్ క్విట్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే మళ్ళీ దాంట్లోనే వర్క్ చేయాలా అంటే నాకు అవ్వట్లేదు. సో అమ్మాయి చెప్పిందంటే లేదు నువ్వు చేసుకో, ఇప్పుడు మనకి ఏం ఆప్షన్ కూడా లేదు కాబట్టి నువ్వు చేసుకో. సో అది చేస్తూనే మనము అలాగే దేవుని దాంట్లో కూడా మనం ఎప్పుడైతే దేవుని దాంట్లో మనం వెళ్తామో అది ఫుల్ స్టాప్ రాని, అది గేర్ రాని, అది లెఫ్ట్ నుంచి రైట్ తిరగని, మనం అనుకున్నాం ఈ లెఫ్ట్ నుంచి రైట్ తిరిగినాం, రైట్ నుంచి లెఫ్ట్ తిరిగినాం, మన డెస్టినీ ఇంకో వస్తలేదు. 2 years అయింది నేను సేమ్ జాబ్ లో ఉన్నా, నాకు ఏం వేరే వాళ్ళందరూ ముందుకు వెళ్తున్నారు, నేను వెళ్ళట్లేదు అంటే దేవుడు 2 years నుంచి నువ్వు వెయిట్ చేపిస్తున్నా అంటే 4th or 5th year లా లేకపోతే 2 years 2 months లా సంథింగ్ ఇస్ ఏదో ఒక మిరాకిల్ జరగబోతుందేమో. నువ్వు చిన్న మైన్యూట్ థింగ్ గురించి నువ్వు వెయిట్ చేస్తున్నావు, మైన్యూట్ అంటే మైన్యూట్ గురించి వెయిట్ చేస్తున్నావేమో, కానీ అక్కడ ఏదో గొప్పగా నీకు దేవుడు రాసి పెట్టుండేమో ఆల్రెడీ. సో దాని గురించి నువ్వు లెఫ్ట్ అయినా రైట్ అయినా ఆల్రెడీ నువ్వు కీ అనే దేవుడు ఒక కీ నువ్వు సంపాదించుకున్నావు. నీ డ్రైవర్ దేవుడు అయితే తప్పకుండా నీ డెస్టినీ కూడా చాలా అద్భుతంగా ఉంటది కదా. సో అది నువ్వు లైఫ్ లో ఆలోచించాలి. ఎప్పుడైతే దేవుని ఒక జ్ఞానం నువ్వు పొందుకుంటావో, ఎప్పుడైతే దేవుడు ఒక కమాండ్మెంట్స్ నువ్వు ఫాలో అవుతావో, లోకానుసారంగా కాకుండా దేవుడు అనుసారంగా నువ్వు జీవిస్తావో, అది నువ్వు చాలా ఇంపార్టెంట్. నువ్వు రోడ్డు మీద పోతూ అయినా బస్ లో అయినా ఎట్లా అట్లా సో మనం ఉన్న సర్కిల్లోనే
నువ్వు నువ్వు చెప్పడానికి ట్రై చేయి. అది విన్నా వినకపోయినా అది వాళ్ళది. ఎందుకంటే రేపు వాళ్ళు దేవుని దగ్గర దేవుడు తప్పకుండా వాళ్ళని ప్రశ్నిస్తాడు. నా బిడ్డ ఇన్నిసార్లు వచ్చి నీకు నా సువార్త చెప్పింది, నువ్వు ఆ టైంలో నువ్వు వినలేదు. సో దేవుడు నిన్ను తన బిడ్డ అంటుండు, తన సొత్తు అంటుండు. ఎవరన్నా అన్నారు అట్లా లైఫ్ లో? ఒక్కొక్కసారి మన మమ్మీ డాడీ మనకు అగేన్స్ట్ అయిపోతారు. ఈ చిన్న పని చేయకపోతే అది ఇది అని అగేన్స్ట్ అయిపోతారు. సో నా సొత్తు ఎంత ఫియర్ నాట్, యు బిలాంగ్ టు మీ, యు ఆర్ ప్రెషియస్ ఇన్ గాడ్ సైడ్. ఇవన్నీ చెప్తుండు. నేను ఇంత మోటివేట్ చేస్తుండో, నీకు అడిగిందల్లా దేవుడు ఇస్తుండో, కానీ నువ్వు ఇన్ రిటర్న్ నువ్వు దేవుడికి ఏమి ఇస్తున్నావు అది నువ్వు ఆలోచించు. ఇన్ రిటర్న్ దేవుడు నీ దగ్గర నుంచి నేను ఎప్పటి నుంచో నువ్వు అనుకుంటావు, నేను 10 years బ్యాక్ దేవుడిని నమ్ముకున్నా, 15 years బ్యాక్ దేవుడిని నమ్ముకున్నా, అప్పటి వరకు నీకు తెలియదు. కానీ ఎప్పటి నుంచి దేవుడు నిన్ను తన బిడ్డగా నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావు? ఈ లోకాన్ని కూడా నువ్వు చూడలేదు. తల్లి గర్భం నుంచే దేవుడు నిన్ను ఎంచుకున్నాడు. సో దానికి రీజన్ నువ్వు తెలుసుకో. ఇప్పటి నుంచి నువ్వు స్టార్ట్ చేయి. ఎవరికైతే నువ్వు చెప్పాలనుకుంటున్నావో ఆ సువార్త, నీ కొలీగ్స్ నుంచి, నీ ఫ్రెండ్స్ నుంచి, లేకపోతే నీ పక్కింటి వారి నుంచి నువ్వు ట్రై చేస్తూనే ఉండు. నువ్వు వాళ్ళకి ఎలా చెప్పాలి? ఇప్పుడు వాళ్ళకి ఎలా అంటే, దేవుడు ఒక మిరాకిల్స్ చెప్పు వాళ్ళకి. స్టార్టింగ్ లోనే ఒక LKG స్టూడెంట్ కి వెళ్ళేసి నువ్వు ఒక యూనివర్సిటీ సిలబస్ చెప్తే వాళ్ళకి అర్థం కాదు. సో దేవుడు ఒక మిరాకిల్స్ చెప్పడానికి ట్రై చేయి. తన లైఫ్ లో గాడ్ ఎంత ఇంపార్టెంట్. నువ్వు దేవుడు నీకు చేసిన మిరాకిల్స్ నువ్వు షేర్ చేసుకుంటున్నావా? దేవుడు నీతోని ఎంతో గొప్ప గొప్ప కార్యాలు చేసిండు నీ లైఫ్ లో. అది ఎప్పుడైనా నువ్వు షేర్ చేసుకున్నావా వేరే వాళ్ళతో? అది నువ్వు స్టార్ట్ చేయి ఈ రోజు నుంచి. నా లైఫ్ లో దేవుడు వచ్చినప్పటి నుంచి ఎప్పుడైతే నేను దేవుడిని నమ్ముకున్నానో లైఫ్ లో నాకు ఇంత గొప్ప కార్యాలైంది. ఒకప్పుడు నేను నా దగ్గర ఏం లేకుండా దేవుడు నాకు ఇంత ఇచ్చింది. సో నువ్వు కూడా నమ్ముకోలేదు. పరలోక రాజ్యాన్ని నీతో పాటు నువ్వు ఒక్కడిదే కాదు వెళ్ళడానికి దారి. నిన్ను దాని గురించి ఎంచుకోలేదు దేవుడు. పరలోక రాజ్యానికి నీతో పాటు ఎంతో మందిని తీసుకువెళ్ళడానికి దేవుడు నిన్ను ఎంచుకున్నాడు. సో అది నువ్వు ప్రశ్నించుకోవాలా. ఇవన్నీ చేస్తే కదా దేవుడు తప్పకుండా నీకు కనబడుతుంది. దేవుడు తప్పకుండా నీకు అప్పుడు అక్కడ ఒక సెంటెన్స్ లో దేవుడు ఏమని చెప్తుందంటే, విత్ ఆల్ యువర్ హార్ట్ సీక్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్. మనం మనస్ఫూర్తిగా మనం దేవుణ్ణి వెతికినట్టయితే తప్పకుండా ప్రతి ప్రశ్నకి, నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకి, నువ్వు ప్రతి ప్రశ్నకి తన దగ్గర జవాబు ఉంటదండి. ఈ లోకానుసారంగా కొన్ని క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ చేయలేం, బ్లాంక్ అయిపోతాం మేము. కానీ దేవుని దగ్గర అదే క్వశ్చన్ నువ్వు అడుగు, ప్రతి దాంట్లో నీకు విజయం ఇస్తాడు. అండ్ మెయిన్లీ మనం ఎప్పుడైతే ఫాస్టింగ్ తోని మనం ప్రేయర్ చేస్తామో ఆ 2-3 hours నువ్వు దేవుని దగ్గర అడుగు, ఇలా సిచ్యువేషన్ ఉంది, నా లైఫ్ లో ఇది జరగలేదు, నా లైఫ్ లో ఇది అవుతుంది దేవుడా, ఎందుకు అవుతుంది అని ఒక ప్రశ్న వాళ్ళలో ఇది నువ్వు దేవుణ్ణి అడుగు. తప్పకుండా దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ప్రయారిటైజ్ చేసుకుంటున్నావు నీ లైఫ్ లో, లోకాన్ని కాదు. దేవుణ్ణి నువ్వు ఫస్ట్ ప్రయారిటీగా చేసుకుంటున్నావు. సో తప్పకుండా దేవునికి ఆన్సర్ చేస్తాడు. దేవుడు ఒక జ్ఞానం నీలో ఉంది. సో అన్ని ప్రశ్నలకి నీ దగ్గర ఆన్సర్ ఉంది వేరే వాళ్ళు చెప్పడానికి. నువ్వు వేరే వాళ్ళ గురించి నువ్వు వెతకడం మానేసే. వాళ్ళు వస్తలేరు, వీళ్ళు చేయట్లేదు, వాళ్ళ చేయట్లేదు, ఎవరు రాదు నీ వెనకాల. దేవుడు మాత్రం నీ వెనకాల ఉంగడ పక్కకి అన్ని జగలో ఉంటాడు. ఓన్లీ దాట్ నువ్వు దేవుణ్ణి వెతుకు. సో అన్ని నీకు అదంతలు అదే దేవుడు ఇస్తాడంట. ఎందుకంటే నీ యొక్క కీ
దేవుని దగ్గరనే ఉంది. నీ యొక్క స్టీరింగ్ ఏదైతే ఉందో దేవుని దగ్గరనే ఉంది. నీ డెస్టినీ ఏదైతే ఉందో దేవుని దగ్గరనే ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, ఎవరు ఉండాలో, ఎవరు ఉండొద్దో, ఎవరికి ఏమేం చేయాలో అన్ని దేవుడు ఆల్రెడీ రాసి పెట్టింటాడు. అది నువ్వు ఫాలో అవుతున్నావా లేదా? నా బిడ్డ ఫాలో అవుతున్నా లేదా? అది నా బిడ్డ నా చైల్డ్, నా బిడ్డ నేను ఏమని అనుకుంటున్నానో అది చేస్తున్నా లేదా? ఎందుకంటే నీ పర్పస్ ఆఫ్ లైఫ్ అదే. దేవుడు నిన్ను ఎంచుకున్నంటే ఎందుకు ఎంచుకున్నానో అని నేను ప్రశ్నించుకో. దేవుడు నిన్ను ఎంచుకున్న ఎంతో మందిలో నిన్నే ఎంచుకున్నాడు ఎందుకు? ఎంతో మందిలో నువ్వే ఎందుకు పోయి సువార్త అందరి దగ్గర ప్రకటిస్తున్నావు? అంటే నువ్వు దేవుడు దాంట్లో ఎంతో గొప్ప. సో ఆ గొప్పతనాన్ని ఇంకో గొప్ప చేసుకోవాలని నువ్వు ఆలోచించుకోవాలా. కానీ నువ్వు నీ లైఫ్ ని నువ్వు ఇంకా డిగ్రేడ్ చేసుకో. ముందుకెళ్ళో, దేవుడిని ప్రయారిటైజ్ చేసుకో. దేవుడు యొక్క అపార్ట్మెంట్స్ నువ్వు ఫాలోగా. మనలో రిపెండెన్స్ రావాలా, ఆ ద్వేషం అనే ఇది తీసేయాలా మనం. ఇవన్నీ ఉంటే తప్పకుండా మనము దేవుడు ఒక జ్ఞానం అనేది తప్పకుండా మనం ఉంటే దేవుని ఒక రాజ్యంలో మనం కూడా కాదు, మన ఫ్యామిలీ మెంబర్స్ నే కాదు, మన ఉన్న మొత్తం కొలీగ్స్ అందరికీ మనం దేవుని ఒక రాజ్యాన్ని సాక్ష్యం మొత్తం దేవుని గురించి. ఆమేన్. ప్రిస్కిల్లా సిస్టర్ వాక్యాన్ని బట్టి ప్రార్థించండి సిస్టర్. యేసు ప్రభా నీకు వందనాలు రాజా. వాక్యంలో యేసు ప్రభా నువ్వు చెప్పినావు రాజా. నువ్వు ఒకవేళ దేవుడిని నువ్వు ప్రయారిటైజ్ చేసుకుంటే, నీ కమాండ్మెంట్స్ నువ్వు ఫాలో అయితే, నువ్వు వెతికితే యేసు ప్రభా తప్పకుండా అందరికి దొరుకుతానన్నావు రాజా. యేసు ప్రభా నీ పూర్ణ హృదయంతో యేసు ప్రభా ఎంతమంది ఇక్కడ ఉన్నారో యేసు ప్రభా, ఎంతమంది ఇది వింటారో యేసు ప్రభా, నిన్ను వాళ్ళు యేసు ప్రభా ప్రయారిటైజ్ చేసుకోవాలి యేసు ప్రభా. నీ కమాండ్మెంట్స్ వాళ్ళు ఫాలో కావాలని పూర్ణ హృదయంతో వాళ్ళు నేను వెతకాలా యేసుప్రభ. నీ ఆజ్ఞలను వాళ్ళు కైకొనాలి యేసుప్రభ. యేసుప్రభ నీ జ్ఞానాన్ని వాళ్ళలో దయచేసు ప్రభ. ఈ రోజు యేసుప్రభ నాకు వాక్యం చెప్పడానికి టైం కేటాయించినందుకు నీకు వందనాలు రాజా. అలాగే రోజు ఎంతో మంది ఎంతో ఆశగాని నీ ప్రార్థనలో పాల్గొనడానికి ఉంటది, కానీ ఏదో ఒక వర్క్ లో బిజీ అయిపోతారు రాజా. కానీ ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా నువ్వు అంటున్నావు రాజా, నాకు సమయం ఇస్తున్నావు అని అడుగుతున్నావు. కానీ ఆ సమయము ఈ టైంలో ఇవ్వలేకపోతుండొచ్చు రాజా. కానీ ప్రతి రోజు ఏదో ఒకసారి నీకు టైం అనేది వాళ్ళకి కేటాయించాల రాజా. నీ రాజ్యం గురించి వాళ్ళు పోరాడాలి సుప్రభ. నీ రాజ్యం గురించి వాళ్ళు వెతకాలి సుప్రభ. నీ రాజ్యం గురించి ఎంతో మంది నీ రాజ్యంలో అడుగు పెట్టాలని ప్రయాస వాళ్ళు దయచేయమని ప్రభని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. క్యాథరిన్ సిస్టర్ మీరు అంశాల గురించి ప్రార్థించండి, తర్వాత స్వరాజ్ బ్రదర్ ఆశీర్వాదం ఇస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్ ప్రార్థిస్తాము. స్తోత్రం నైనా పరిశుద్ధుడ మహిమోన్నతుడ సర్వశక్తి మంతుడ జీవంగల తండ్రి నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాం. ఈ రాత్రి కాలంలో ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకే కొట్టాది వందనాలు ప్రవ్వా. ఇంతవరకు వాక్యం చేతి మీరు ఎంతగానో మమ్మల్ని హెచ్చరించిన మమ్మల్ని బలపరిచిన తండ్రి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. పరిశుద్ధాత్మ తండ్రి నీకే వందనాలు స్తోత్రములు ఆయన. మమ్మ జీవితంలో ఇంకా యేసు ప్రభా ఏదైనా తప్పుదమ్మిన పాపం ఉంటే క్షమించండి, మమ్మల్ని కడిగిన పరిశుద్ధపరచండి. ఈ రోజు వాక్యం చేత మీరు మాతో మాట్లాడినారు ప్రభా, అందరు బట్టి నీకు వందనాలు ప్రభా. మా జీవితం మేము సరి చేసుకుంటున్నాం నైనా, అందరు బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. రాత్రి కాలంలో ఇచ్చిన ధన్యత
కృపను బట్టి నీకు వందన. ఈ ధన్యత లేని వారు ఎంతో మంది నశించిపోతున్నారు. వాళ్ళకు కూడా ఈ ధన్యత కలుగ చేయండి, సంఖ్య నడిపించండి దేవా. వాళ్ళు కూడా ఆశీర్వాదాలు పొందును గాక. నీ సన్నిధిలో ప్రభా బలమైన శక్తి పొందుకోవాలని సాక్షిగా జీవించును గాక. ప్రతి ఒక్క మహిమ నీకే కలుగును గాక. యేసు ప్రభా నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నామైనా ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకొని రక్షించుకొని మరి యేసు ప్రభా నీకే వందనాలు. మరి ప్రేరాంశాల విషయంలో ప్రార్థిస్తున్నాం దేవా. యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్క బిడ్డ విజ్ఞాపన ప్రార్థనలో ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని రక్షించుకోండి తండ్రి. ముఖ్యంగా యేసు ప్రభా ఇది లోకంలో ప్రతి ఒక్క బిడ్డ దేశం కోసం ప్రార్థిస్తున్నాం దేవా. కుటుంబీకులందరూ యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్క బిడ్డ రక్షింపబడను గాక. ప్రజలందరూ దేవుని సన్నిధికి రావాలా ప్రభా, స్వార్థ ప్రకటింపబడాలా. వాళ్ళకి అన్యజనులు ప్రభా వాళ్ళంతా దాన్ని విడిచిపెట్టాలా. ఈ లోకంలో విగ్రహాన్ని విడిచిపెట్టిన సన్నిధికి రావాలా ప్రభా. మీరే కార్యం జరిగించండి తండ్రి. నీ సన్నిధికి నడిపించి గొప్ప విజయాన్ని దయచేయండి. మరి పడిపోయిన సేవకుల విషయంలో ప్రార్థిస్తున్నా దేవా. ఎంతమంది యేసుప్రభ సేవకులు పడిపోయిన ప్రభ తిరిగి లేవాలా. యేసుప్రభ మునుపట కన్నా బలమైన శక్తి పొందుకొని సేవ చేయను గాక. బలమైన పాత్రగా వాడుకొని రాకడికి స్థపరచుకోండి తండ్రి. మరి బ్లెసెస్ విషయంలో ప్రార్థిస్తున్నా దేవా. బిడ్డను ముట్టడి తాకండి, స్వస్థపరచండి. మరి కంటి చూపులు రావాలా ప్రభా. మీరే కార్యం జరిగించండి, సైతాన్ని చీకటండి, గద్దించండి దేవా. ఆ కుటుంబంతో రక్షించుకోవాలని రాకడికి స్థపరచుకోండి, గొప్ప వాడుకొని మై పొంది మీరు రాకడికి స్థపరచుకోండి తండ్రి. అదే విషయంలో ప్రార్థిస్తున్నా దేవా. బిడ్డను ముట్టడి తాకండి నాయన. యేసుక్రీస్తు నామములో దేవా. అప్పుడేక యేసు ప్రభ షుగర్ నార్మల్ ఉండాలా ప్రభా. యేసు ప్రభ ఇన్సులిన్ మరి రిలీజ్ కావాలా ప్రభా. మీరే కార్యం జరిగించండి. మరి యేసు ప్రభ కుటుంబానికి పీడిస దుష్ట శక్తులు, అంధకార శక్తులు కాల్చివేసి ఆ కుటుంబానికి విడుదల కలగ చేసి యేసు ప్రభాని రాకడికి స్థపరచుకొని నశించిపోయిన వారి విషయంలో ప్రార్థిస్తున్నాం నైనా. ఎంతో మంది ఈ రోజు నశించిపోతున్నారు ప్రభా. మరి యేసుక్రీస్తు నామములో వారంతా రక్షింపబడును గాక. ఎంతమంది యేసు ప్రభ కొట్టుమిట్లాడుతున్న ఆత్మ చుట్టూ అగ్ని కజల పెట్టండి, సైతం చేతుల నుంచి విడుదల పొందురు గాక. రెహతక్కబార సంపూర్ణంగా విడుదల దయచేసి రక్షించుకోండి నా తండ్రి. వాళ్ళందుకు జీవాన్ని పోయింది. యేసుక్రీస్తు నామములో జీవాన్ని ప్రకటిస్తున్నాం నాయన తండ్రి. మీరే కార్యం జరిగించండి. సైతాన్ని ముట్టడానికి అవకాశం లేదు, మన పాత్ర బంధిస్తున్నాం నైనా. మీరే కార్యం జరిగించి ఆత్మ చుట్టూ అగ్ని కంచెన పెట్టండి దేవా. కుటుంబంతో రక్షింపబడును గాక. మీరే కార్యం జరిగించండి. మరి హాస్పిటల్లో యేసు ప్రభ ఎంతో మంది రోగులు ఉన్నారు ప్రభా. వాళ్ళ చుట్టూ అగ్నికజన పెట్టండి, సంపూర్ణంగా స్వస్థత విడుదల దయచేయండి. సంపూర్ణంగా యేసు ప్రభ ప్రతి ఒక్క రిపోర్ట్స్ నార్మల్ రావాలా. యేసునామములో డిశ్చార్జ్ ఇంటికి పోను గాక. మీరే కార్యం జరిగించి రక్షించుకోండి తండ్రి. మరి యేసు ప్రభ ప్రతి ఒక్క సంఘం విషయంలో ప్రార్థిస్తున్న బిడ్డ ముట్టడి తాకనైనా. సంఘాలు అంటే కాపర్ల విషయంలో మీరు గొప్ప అద్భుతం జరిగించండి తండ్రి. వాళ్ళంతా అబద్ధం నుంచి విడుదల పొందాలా దేవా. సత్యాన్ని ప్రకటించాలా. మరి బైబిల్ ఏం చెప్తుంది దాని ప్రకారంగా జీవించి దాని ప్రకారంగా జీవించాలా ప్రభ. నడుచుకోవాలా. మీరే సహాయం చేయండి. వ్యర్థమైన ఆరాధన చేసే వాళ్ళతో మీరు మాట్లాడండి. వాళ్ళకు భయము వణుకుడు పుట్టును గాక. యేసు ప్రభ మీరు సహాయం చేయండి తండ్రి. వేరొక బోధించడానికి వీలేదు ప్రభ. మరి యేసు ప్రభ సంఘ కాపరితో మీరు మాట్లాడండి ఆయన. మరి సంఘాన్ని ఏదో విధంగా మరి యేసుక్రీస్తు నామంలో జరగనికి వీలే సత్యాన్ని ప్రకటించాలా. మరి గొర్రెలంతని సంధికి నడిపింపబడాలా ప్రభ. తండ్రి గొర్రెలని మరి సరైన సమయంలో పోషించాలా దేవా. జ్ఞానం దయచేయండి కాపర్లకు. మీరే కార్యం జరిగించండి. సంఘం చుట్టూ అగ్ని కంచెన పెట్టి యేసు ప్రభ మీరే ఏర్పరచుకున్న సంఘంగా తయారవును గాక. ఈ రోజు యేసు ప్రభ ప్రతి ఒక్క సంఘంతో చుట్టూ యేసు ప్రభాలతో మీరు మాట్లాడండి నైనా. గొప్ప విజయాన్ని మీరు దయచేయండి తండ్రి. యేసు ప్రభా నీకు వందనాలు దేవా. కేపీపీఎం బ్రదర్ సిస్టమ్ కూడా ముట్టడి తాకండి. సంపూర్ణంగా స్వస్థత విడుదల దయచేయండి దేవా. బలమైన సేవ చేయాలి దేవా. సత్యాన్ని ప్రకటించే బిడ్డగా మీరు వాడుకోండి. మరి కుటుంబానికి ఎవరైతే మారలేదో కుటుంబంతో రక్షించుకోండి తండ్రి. కుటుంబం పీడిసే దుష్ట శక్తులు, అంధకార శక్తి, ప్రధాన శక్తి కాల్చివేసి గద్దించండి తండ్రి. యేసు ప్రభ బలమైన శక్తి పొందుకొని విజయం పొందును గాకనైనా. మీరే కార్యం జరిగించండి తండ్రి. ప్రతి ఒక్క దాని మీద అధికారం ఇచ్చిన అన్నారు ప్రభ. ఇచ్చిన వాగ్దానం వాళ్ళ జీవితంలో నెరవేర్చబడును గాక. ప్రతి ఒక్క కుటుంబంతో రక్షించుకోవాలా ప్రభా. మీరే సహాయం చేయండి. ఇతరులు ఇరుగు పొరుగు వాళ్ళకి, స్నేహితులకు, బంధువులు, మిత్రులకి మరి ప్రతి ఒక్క యేసుప్రభ శక్తులకు కూడా స్వార్థ ప్రకటింపబడును గాక. అలాంటి శక్తి ప్రతి ఒక్క కుటుంబానికి దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డకు దీవెనలు ఆశీర్వాదాలు పొందుకొని ప్రతి ఒక్క బిడ్డకు వెలిగింపబడాల ప్రభా. అలాంటి శక్తి ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి నా తండ్రి. నీకే వందనాలైనా. యేసుక్రీస్తు నామములో దేవ గొప్ప విజయాన్ని దయచేయండి. యేసు ప్రభా సంతాన విషయంలో ప్రార్థిస్తున్న దేవా. మరి ఎంతమందికి గర్భఫలం లేదో ప్రభా, ప్రతి ఒక్కరు గర్భఫలం దయచేయండి. ఇచ్చిన యేసు ప్రభ మీరు వాగ్దాన ప్రకారంగా జీవించును గాక. మీరే కార్యం జరిగించండి. లేవనెత్తండి తండ్రి. యేసయ్యానికి 100 గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అన్నావు నాయన. మీరే కార్యం జరిగించండి దేవా. సంపూర్ణంగా విడుదల దయచేసి యేసునామములో సంతానం కలగచేసి యేసు ప్రభ మీరే కార్యం జరిగించి రాకడకు సిద్ధపరచుకోండి దేవా. ఎంతమందికి మరి ఉద్యోగ విషయంలో ప్రార్థిస్తున్న దేవా. మరి ఎంతమందికి జాబ్ లేదో ప్రభా. యేసుక్రీస్తు వాళ్ళకి జాబ్ వస్తే మీరు సహాయం చేయండి. విజయాన్ని మీరు దయచేయండి. మరి కుటుంబాన్ని పోషణ మీరేతో నడిపించి విజయాన్ని మీరు దయచేసి ఆటంకాలను తొలగించండి తండ్రి. యేసు ప్రభు ప్రతి ఒక్క జాబ్ వచ్చును గాక. మీరే సహాయం చేయండి తండ్రి. గొప్ప కార్యం జరిగించండి తండ్రి. యేసయ్య వివాహం జరగని వారి విషయంలో ప్రార్థిస్తున్నాడైనా. సంపూర్ణంగా యేసు ప్రభ వాళ్ళ జీవితంలో మరి యవ్వనస్తులకు చుట్టూ అగ్ని కంచెన పెట్టండి. ఏ దుష్టుడు ముట్టనేక అవకాశం లేదు నైనా. మరి యేసు ప్రభ సరైన సమయంలో వాళ్ళకి వివాహం జరుగును గాక. సైతం లేక తలంపులన్నీ కొట్టివేసి మరి ప్రతి ఒక్క యవ్వనస్తుడు యవ్వనస్తురాలు ప్రభ సరైన వయసులో వాళ్ళ పెళ్లిలో వివాహం జరగడం మీరు కార్యం జరిగించండి. మరి సైతం అటక తొలగించి ప్రతి ఒక్క బిడ్డ దీవించి ఆశీర్వదించి మరి సేవకై వాడబడును గాక. మీరే కార్యం జరిగించండి అయినా. చిన్నపిల్లల విషయంలో ప్రార్థిస్తున్నాను అయినా. చిన్నపిల్లలు అగ్ని కంచెన పెట్టండి నైనా.
మా తల్లిదండ్రులు కూడా సరైన జ్ఞానంతో పెంచాలా ప్రభా, మీరే సహాయం చేయండి తండ్రి. చిన్న బిడ్డలకు తోడేయండి, నీ బలమైన సంతో తాకండి, నీ పరులకు దూత కాపుదలు ఉండును గాక. మరి ఎక్కడికి వెళ్తున్నా, ఆడుకుంటున్నా, మరి స్కూల్కి వెళ్తున్నా చిన్న బిడ్డలకు అంతతో నడిపించి విజయాన్ని మీ దయచేసి బలపరచండి తండ్రి. యవనస్తుల విషయంలో ప్రార్థిస్తున్నా దేవా, మరి యవనస్తులు మంచిగా చదువుకోవాలా, మరి యేసు ప్రభ జ్ఞానం చేత వర్ధిల్లాలా, మంచి జాబ్ లో సెటిల్మెంట్ అవును కలగాల ప్రభా. మీరే కార్యం జరిగించండి, వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. మరి ఏ దుష్టుడు ముట్టనికి అవకాశాల పాపంలో పడేయడానికి వీలేదు ప్రభా. వాళ్ళ యవ్వన బాణంగా సందులో వాడబడును గాక. సైతాన్ రాజ్యాన్ని అంతా కూల్చాలా ప్రభా, నీ రాజ్యాన్ని కట్టాల భూమి మీద. అలాంటి యవ్వన దర్శనం ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. వాళ్ళ తరంలో ప్రభా యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని స్థాపించాలా ప్రభా, మీరే కార్యం జరిచి నీ రాజ్యాన్ని స్థాపించాలా. అలాంటి శక్తిని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. యవనస్తులకు ప్రభా నీకు వందనాలు ప్రభా. మన ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ఆయన తండ్రి. నీకు వందనాలు దేవా, నీ ఆత్మ సంచరిస్తుంది కనుక ప్రభా వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాను. మీరు జ్ఞాపకం చేసుకొని వాళ్ళ కుటుంబాలంతా పోషించండి. ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు అన్ని మరణగడలని కొట్టివేయండి. ఏ దుష్టుడు అక్కడ ఉండడానికి వీల్లేదు ప్రభా. కుటుంబాలంతా పోషింపబడును గాక, రక్షింపబడును గాక. నీ సాక్షిని పెట్టండి దేవా. మరి కుటుంబాల విషయంలో ప్రార్థిస్తున్నాను ఆయన. భార్య భర్తల మధ్య సమాధానం, పిల్లల మధ్య సమాధానం దయచేయండి. యేసు ప్రభా నీకే వందనాలు ప్రభా. నందన్ సాయి విషయంలో ప్రార్థిస్తున్న బిడ్డ ముట్టడి తాకండి దేవా. మరి ఐసు నుంచి తీసుకొచ్చిన గొప్ప కార్యం జరిగించాం. ఆ బిడ్డ పీడిస దుష్ట శక్తులు, అంధకార శక్తులు, ప్రధాన శక్తులని కాల్చివేయబడు గాక. రెహతక్కబార శిఖిని శోధన మరణగడ కొట్టివేసి విజయం ఇచ్చిన తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్న దేవా. ఆ కుటుంబం యేసు ప్రభా నీ కొరకే సాక్షిగా జీవించును గాక. మీరే కార్యం జరిగించి రక్షించుకోండి, సుతిష్ట ముట్టడి తాకండి ఆయన. మరి యేసుక్రీస్తు నామంలో ప్రభా అప్పుడు ఒక యేసుక్రీస్తు నామములో ప్రభా మరి గల్ఫ్ ప్రాబ్లం నుంచి విడుదల దయచేయండి. రాళ్ళని కరిగిపోవాలా, సర్జరీ జరగకుండా యేసు ప్రభ ముట్టి తాకి స్వస్థపరిచి విడుదల దయచేయండి. మరి గిద్దెను బాబు విషయంలో ప్రార్థిస్తున్నా, నీకు విషయంలో ప్రాబ్లం నుంచి విడుదల దయచేయండి. సంపూర్ణంగా బిడ్డకు స్వస్థత పొందాలా, మరి సర్జరీ జరగకుండా యేసు ప్రభా బిడ్డ కుటుంబంతో రక్షించుకోండి తండ్రి. యేసు ప్రభానికి 100 దుష్టశక్తులు కాల్చే సేవలో బలంగా వాడబడాలా. లక్ష్మమ్మ విషయంలో ప్రార్థిస్తున్నాం. గర్భసంచరి గడ్డలని కరిగిపోను గాక, సైత రజాతు కూల్చివేయండి, మూత్ర ఇన్ఫెక్షన్ తో పోను గాక. సంపూర్ణంగా స్వస్థత దయచేయండి. యేసు ప్రభ కుటుంబంతో రక్షింపబడాలా, అని సేవకే వాడబడాలా. అద్భుతంగా మీరు వాడుకోండి. ప్రేమిలో కూడా ముట్టడి తాకండి. మరి గొంతుల గడ్డ నుంచి విడుదల పొందాలా. సంపూర్ణంగా స్వస్థత దయచే కుటుంబంతో రక్షించుకొని నిరాకడకే చెప్పచ్చుకోండి దేవా. అగ్నిప పాపను ముట్టడి తాకండి నైనా. యేసుక్రీస్తు నామంలో పిడుసు నుంచి విడుదల పొందాలా. నరాల బలితో మీరు కొట్టివేయండి. సైతాన్ రాజ్యానంతా కూల్చివేసి ఆ బిడ్డకి యేసు ప్రభానికి వందన కుటుంబంతో రక్షింపబడ్డ సేవ చెయ్యాలా. మీరే కార్యం జరిగించండి. రాకడి తప్పచ్చుకోండి. సుందర బ్రదర్ ముట్టడి తాకండి నాయన. నువ్వు ఏర్పరచుకున్న బిడ్డ ప్రభా మరి సైతాన్ చేతులు ఉండడానికి వీరే సైతాన్ రాజ్యాన్ని కూల్చివేసి లీవర్ సమస్య బాధపడడానికి వీలేదు. యేసు ప్రభా నీ సేవ చేయడానికి ముందుకు నడిపింపబడాలా. సైతాన్ రాజ్యాన్ని కూల్చాలా ప్రభా. ఆ బిడ్డ ద్వారా మీరు రక్షించుకోండి. సేవలో మరి అనేక మంది ఆత్మలు రక్షింపబడాలని శక్తి దయచేయండి. సుందర బ్రదర్ కి మీరే తోడ నడిపించి కుటుంబం పట్ల గొప్ప అద్భుతం మీరు జరిగించాలి. ఆ బిడ్డ మొరపెట్టాలా, ప్రార్థన కుటుంబాల విజయం చూడాలా. దేవాబల పిల్లల విషయంలో గొప్ప అద్భుతం జరిగించి రక్షించుకోండి తండ్రి. 2 కృష్ణ కూడా ముట్టడి తాకండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం స్వస్థత దయచేయండి. ఆకలి అరుగుదల దయచేయండి, పోషణ దయచేయండి తండ్రి. నీకు వందన బలమైన సేవ చెయ్యాలా. వెనుకడగానికి వీలేదేవా, ముందుకు నడిపింపబడాలా. సైతాన్ రాజ్యాన్ని కూర్చాలా. దేవిష్ను కూడా ముట్టడి తాకండి ఆయన. ఆ బిడ్డకి ఎక్కడ గడ్డలు వస్తున్నా అక్కడ కరిగిపోను గాక. సైతాన్ అంతా కూలాలా ప్రభా. మీరే సహాయం చేయండి. రాజ్యాన్ని కట్టుకుంటా వెళ్ళిపోవాలా. సేవకు ముందుకు నడిపింపబడాలా. మా సిస్టర్ కి తోడైనండి. బలహీనతలని కొట్టివేయండి దేవా. నిన్ను చూస్తూ బలం శక్తితో పొందుకొని విజయం పొందాలా. కుటుంబ పట్ల ప్రభా మీరే సహాయం చేయండి. శోధన మరణగణ కొట్టివేయండి. నా తండ్రి సరితృష్టి కూడా ముట్టడి తాకండి ఆయన. మరి బ్లడ్ క్యాన్సర్ నుంచి విడుదల దయచేసి రక్త ప్రోక్షణ మీద దయచేయండి. ఆ కుటుంబం అన్యజనుల కుటుంబం ప్రభావ కుటుంబంతో రక్షించుకొని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. భర్త పిల్లల విషయంలో గొప్ప అద్భుతం జరిగించి సాక్షిగా నిలబెట్టండి. లకి చిన్న పాపను ముట్టడి తాకండి. మరి ఎక్కడైతే కాలుకి యేసు ప్రభా బోను పెరుగుతుందో మరి ఆపరేషన్ జరగడానికి వీలేదు. అది కరిగిపోను గాక. ఆ బిడ్డ భవిష్యత్తు దీవించి ఆశీర్వించి మరి స్కూల్ కి శక్తి దయచేయండి. శివదాస్ బ్రదర్ ముట్టడి తాకండి నైనా. మంచి ఆరోగ్యం స్వస్థత దయచేయండి. ఆ బిడ్డకి యేసు ప్రభా క్యాన్సర్ నుంచి విడుదల పొందును గాక. సంపూర్ణంగా స్వస్థత తెచ్చే కుటుంబంతో సాక్షుల యేసు ప్రభ ఎవరైనా బాణంగా వాడబడాలని సంధిలో ప్రభ ఆవిడ జ్ఞాపకం చేసుకొని రక్షించుకొని అన్విక పాపను ముట్టండి. ఐశ్వర్య నుంచి విడుదల దయచేయండి. ఆవిడ పిడిసడానికి స్థాయి తన పోకాలతో రక్త ప్రోక్షణ మీద సాక్షిగా నిలబెట్టే నాగేశ్వర ముట్టడి తాకండి. లంగ్స్ ప్రాబ్లం నుంచి విడుదల దయచేసి, కిడ్నీ ప్రాబ్లం నుంచి విడుదల దయచేసి మూత్రపైన స్వస్థత పొందును గాక. సైతాన్ రాజ్యం కూలాల ప్రభ మీరే సహాయం చేసి రక్షించుకొని ఆ కుటుంబంతో విడుదల పొంది యేసు ప్రభాని రాకడక యేసు ప్రభ ప్రతి ఒక్కటి మహిమ నీకే కలుపును గాక. అలాంటి బలమైన సేవ చేయాల కుటుంబం. యేసు ప్రభ మీరు సహాయం చేయండి. రమేష్ బ్రదర్ తో మీరు మాట్లాడండి. నేను భార్య పిల్లని పోషించాలా. ఆయనకున్న చీకటి శక్తులు అంధకార శక్తులు సైతాన ఏసపతల బంధిస్తున్నా కాలిపోతారు. ఇక్కంద జహేత కబార షికిం ఆ కుటుంబంతో విడుదల పొందాలా. నిర్లక్షణ బిడ్డలు ప్రభా సేవ చెయ్యాలా. ఆ బిడ్డ ఎక్కడున్నా ప్రభా సంపూర్ణంగా మార్చుకోండి. ఆ ఊరు ప్రాంతం అంతా మారును గాకనైనా. మీరే కార్యం జరిగించి రక్షించండి దేవా. నాగార్జున బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నా ప్రభా. ఆ బిడ్డను ముట్టండి తాకండి
ఆయన ఆ బిడ్డ యేసుక్రీస్తు నామములో తాగుంచి విడుదల దయచేయండి. వాళ్ళ ఇల్లంతా కట్టబడాలా ప్రభా. నిన్ను స్తుతించి యేసు ప్రభా నిన్ను ఘనపరిచే బిడ్డగా మీరు వాడుకోండి, కుటుంబం అంతా రక్షించుకోండి. అశోక్ బ్రదర్ ముట్టడి తాకండి నాయన. ఆ బిడ్డకు పాతం నుంచి విడుదల దయచేయండి. మరి పెరాస్ నుంచి విడుదల పొందాలా, సంపూర్ణంగా విడుదల దయచేయండి. ఆ బిడ్డకు బ్రెయిన్ తాకండి, స్వస్థత విడుదల దయచేసి ఎక్కడైతే చచ్చుబడ్డే నరాలనయ్య ప్రభా జీవింప చేయండి. దేవా నీ వాక్కును పంచి బాగు చేసి రక్షించుకోండి. నా తండ్రి నీకే వందన సోని సిస్టమ్ విషయంలో ప్రార్థిస్తున్నాను. ఆ బిడ్డను ముట్టడి తాకండి. యేసుప్రభ హాస్పిటల్ ఉండడానికి వీలేదు, సంపూర్ణంగా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రావాలా ప్రభా. ఎటువంటి కండిషన్ ఉన్నా అదే నార్మల్ వచ్చును గాక. మీరే కార్యం జరిగించండి, రక్షించుకోండి. మరి యేసు ప్రభా బ్లడ్ విషయంలో గొప్ప అద్భుతం జరిగించి ఆ బ్లడ్ లోని రక్త ప్రోక్షణ మీరు దయచేయండి. ఆ కలవరిలో రక్త ప్రోక్షణ జరుగును గాక. విడుదల కలగ చేసి రక్షించుకొని సంపూర్ణంగా స్వస్థత విడుదల దయచేసి రక్షించండి తండ్రి. యేసు ప్రభానికి ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకే కోట్లాది వందనాలు. ప్రతి ఒక్క కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మరి వచ్చిన బ్రదర్ సిస్టర్లు ముట్టడి తాకండినైనా వాళ్ళ కుటుంబాలతో రక్షింపబడాలా, బలమైన సేవ చెయ్యాలా. మరి వాక్యం ఏం చెప్తుందో ప్రకారం మేము జీవించాలా. మరి అయితే మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందన. మా జీవితాలు మేము ఇంకా సరి చేసుకోవాలా, సేవలో వాడబడాలా, అద్భుతంగా ఆశ్చర్యంగా వాడబడాలా. దేవా మీరే గొప్ప కాలం మీరు జరిగించి రక్షించి సాక్షి నిలబెట్టి మీరు రాకడకి సిద్ధపరచుకున్న శక్తి ప్రతి ఒక్క కుటుంబానికి దయచేయండి. ప్రతి ఒక్క అధికారం ఇస్తాను ప్రభా సైతాన్ మీద ప్రభా. మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వందన స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసు ప్రభాతం తొక్కుకుంటూ నీ రాజ్యాన్ని కట్టుకుంటూ ముందుకు మమ్మల్ని నడిపించమని నదడన యేసు క్రీస్తుని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, శాంతి, సమాధానం ఇక్కడ కూడొచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడు ఎలా సదాకాలం తోడైనను గాక. ఆమేన్. ఆమేన్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్.